వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో అప్కమింగ్ ఆఫీసర్స్, అందరు ఎలా ఉన్నారు? సండే కదా అని రిలాక్స్ అవుతున్నారా? సండే కూడా ఏంటంటే కూర్చొని కామ్గా చదవండి, ఎందుకంటే మన ఎగ్జామ్స్కి ఎక్కువ మంత్స్ ఏం లేవు, మనం ఫోకస్ చేద్దాం. ఈరోజు మన వీడియోలో ఏం చేద్దామంటే ఈ 4 డిస్కస్ చేద్దాం. స్క్రీన్ మీద కనిపించే రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రిసిప్ట్స్ అంటే ఏంది, ఎక్స్పెండిచర్ ఏంటంటే ఫస్ట్ మనకు ఒక ఐడియా రావాలి. మనం ఫస్ట్ ఏంటంటే ఈ టాపిక్ చదివేటప్పుడు మనం గవర్నమెంట్గా ఊహించుకున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ మనం అనుకున్నాం. రిసిప్ట్స్ అంటే ఏంది, మనకు డబ్బులు వచ్చేది, గవర్నమెంట్కి డబ్బులు ఎలా వస్తున్నాయి. ఎక్స్పెండిచర్ అనేది మన దగ్గర నుంచి డబ్బులు పోయేది. ఈ రెండు ఫస్ట్ అర్థం చేసుకోవాలన్నమాట. ఆప్షన్స్లో ఏంటంటే 4 ఇస్తారు. ఈ 4లో ఏంటంటే మీరు ఫస్ట్ ఆప్షన్ చూడగానే మనం అర్థమైందనుకో ఇది వచ్చేది లేదని అర్థమైపోద్ది. ఇప్పుడు రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంది చెప్తా క్లారిటీగా. రిసిప్ట్స్ అంటే మనకు వచ్చేది చెప్పాను కదా, రెవెన్యూ రిసిప్ట్లో ట్యాక్స్, నాన్ ట్యాక్స్ అని 2 ఉంటాయి. ట్యాక్స్లు ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ట్యాక్సేషన్ యూనిట్ చెప్పేటప్పుడు మీకు చెప్తా డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అని క్లారిటీగా. కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. డైరెక్ట్ ట్యాక్స్ ఏంటంటే మీరు డైరెక్ట్గా గవర్నమెంట్ డబ్బులు కట్టేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్, మనకు వచ్చే ఇన్కమ్ మీద కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కంపెనీస్ కట్టేది కానీ, లేదా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఏదన్నా నువ్వు షేర్స్ ఇట్లా ఏమన్నా కానీ డబ్బులు ఎక్స్ట్రా నీకు వస్తే వాటి మీద కట్టేది కానీ, ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్లు. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటంటే జిఎస్టీ. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గవర్నమెంట్ డబ్బులు కట్టవు, ఇండైరెక్ట్గా కడతారనమాట. అది ఎలా ఇండైరెక్ట్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్కి పోతారు ఎవరొకరు, రెస్టారెంట్కి పోయి మనం అందరం పోతుంటాం. దాంట్లో ఏంటంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఎన్ని వేసి అమ్మ ఇంత పర్సెంట్ ఉంది, ఇంత డబ్బులు ఏందని కొంతమంది వీడియోస్ అన్నీ చూస్తుంటారు. ఇదేంటంటే ఇది నువ్వు ట్యాక్స్ అనేది ఆ రెస్టారెంట్కి కడతావు, నువ్వు డైరెక్ట్ గవర్నమెంట్కి కట్టవు. అదే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు అనమాట. అట్లాగా ఇట్లా రకరకాల ట్యాక్స్లు ఉంటాయి ఇండైరెక్ట్ ట్యాక్స్లో. ఎక్సైజ్ డ్యూటీ అని, కస్టమ్స్ డ్యూటీ అని చెప్పి, నెక్స్ట్ నెక్స్ట్ ఇది స్టేట్ వ్యాట్ అని కానీ, ఇట్లా చాలా రకరకాల ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని కానీ, ఇవన్నీ ఏంటంటే ఇవి ఇండైరెక్ట్ ట్యాక్స్లు అనమాట. ట్యాక్సేషన్ గురించి చెప్పేటప్పుడు క్లారిటీగా చెప్తా ఒక ట్యాక్స్ గురించి. ఇవి రెవెన్యూ రిసిప్ట్స్, ఇవి ట్యాక్స్ పరంగా. నాన్ ట్యాక్స్ అంటే ఏందని చెప్పి 2 ఉంటాయని చెప్పారు రెవెన్యూ రిసిప్ట్స్. నాన్ ట్యాక్స్ ఏంటంటే ఇంట్రెస్ట్లు కానీ, ప్రాఫిట్స్ కానీ, డివిడెండ్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే నాన్ ట్యాక్స్ అనమాట. గ్రాంట్స్ కానీ మనకు వచ్చేది. రిసిప్ట్స్ అంటే మనకు వచ్చేది డబ్బులు. మీరు ఆప్షన్ ఉండగానే ఇది అసలు మనకు వచ్చే డబ్బులా లేదా పోయే డబ్బులా అని చూడండి ఫస్ట్. తర్వాత వచ్చే డబ్బు అనిపిస్తే ఎక్స్పెండిచర్లు కొట్టేయండి, ఆడ ఎలిమినేట్ చేసేయండి. మన చేతిలోంచి పోయే డబ్బులు ఏంటంటే రిసిప్ట్లు కొట్టేయండి. అక్కడే 50-50 అయిపోతుంది అనమాట. ఇది ఈజీ కాన్సెప్ట్గా మనం చెప్తున్నా, అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడే. తర్వాత 50-50 లెటర్ చేయాలి నేను చెప్తున్నా. తర్వాత ఏంటంటే రెవెన్యూ రిసిప్ట్స్ ఒక ఐడియా వచ్చింది మీకు. ఇప్పుడు క్యాపిటల్ రిసిప్ట్స్ ఇంకో విధంగా డబ్బులు గవర్నమెంట్ ఎట్లా వస్తాయి. క్యాపిటల్ రిసిప్ట్స్లు అంటే ఏంటంటే అసెట్స్, లయబిలిటీస్. అంటే క్యాపిటల్ అనే పదం కనివి కానీ అసెట్, లయబిలిటీస్ ఇక్కడ కాన్సెప్ట్ వస్తుంది. అసెట్లు అంటే ఆస్తులు, లయబిలిటీస్ అంటే బాకీలు. ఇవి 2 డిఫరెన్స్ వస్తాయి. ఎట్లా ఏంటంటే ఇప్పుడు క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మనకు డబ్బులు వస్తున్నాయి, గవర్నమెంట్కి డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ఎట్లా వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్కి ఏదో ఒక ఇల్లు ఉందనో, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనో అట్లా ఎగ్జాంపుల్ తీసుకోండి. అది అమ్మేస్తారు, డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అప్పుడు ఏమవుద్ది, ఆస్తి పోద్ది వాళ్ళకి, అసెట్లు అనేవి తగ్గిపోతాయి, డబ్బులు అయితే వస్తాయి వాళ్ళకి. అర్థమైందా? సేల్ ఆఫ్ అసెట్స్ అంటారు దీన్ని, డిస్ఇన్వెస్ట్మెంట్. ఇవన్నీ ఏంటంటే క్యాపిటల్ రిసిప్ట్స్ కింద వస్తాయి. నెక్స్ట్ ఏదైనా బయటికి పోయి IMF దగ్గర లేదా వేరే కంట్రీస్కి పోయి అప్పు తెచ్చుకున్నారు, లోన్ అంటారు అనమాట. ఈ లోన్ మనకి డబ్బులు వస్తున్నాయి, లోన్ తీసుకుని డబ్బులు ఇస్తారు కదా, కానీ ఏంది లయబిలిటీస్ పెరిగిపోతాయి, అంటే బాకీలు పెరిగిపోతాయి, మళ్ళీ కట్టాలి కదా నువ్వు. నెక్స్ట్ ఏంది, ఇవన్నీ ఏంటంటే నీకు క్యాపిటల్ రిసిప్ట్స్ డబ్బులు వస్తాయి, కానీ నువ్వు లయబిలిటీస్ పెరిగిపోతున్నాయి, అసెట్లు తగ్గిపోతున్నాయి నీకు. అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. రెవెన్యూ అనే పార్ట్లో నీకు అసెట్లు, లయబిలిటీస్ సంబంధాలు ఏమి ఉండవు. క్యాపిటల్ అనే పార్ట్లోనే వస్తాయి అసెట్స్కి, లయబిలిటీస్కి సంబంధాలు. నెక్స్ట్ ఏంది, ఏదన్నా నువ్వు స్టేట్కి ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏదైనా స్టేట్కి నువ్వు డబ్బులు ఇచ్చావు, డబ్బులు ఇచ్చినప్పుడు ఏమైంది అంటే ఏంటంటే అప్పు, లోన్గా ఇస్తే ఏమవుద్ది, నీకు అవి మళ్ళీ వస్తాయి, కానీ నువ్వు లోన్ పరంగా ఇచ్చావు అనమాట. నువ్వు అది కూడా ఎక్స్పెండిచర్ కింద వస్తుంది లోన్ పరంగా ఇస్తే. అదే లోన్ పరంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నువ్వు స్టేట్కి డబ్బులు ఇచ్చేసావు, వాళ్ళు నీకు కట్టారు మళ్ళీ తిరిగి డబ్బులు, ఆ లోన్లు, అప్పుడు ఏంది నీకు డబ్బులు వచ్చాయి కదా నీకు, అది క్యాపిటల్ రిసిప్ట్ అనమాట. అదే నువ్వు వాళ్ళకి ఇస్తే డబ్బులు, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. లోన్ అనే పదం వచ్చిందంటే క్యాపిటల్ అని గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్ట్ అనే పదం వచ్చిందంటే రెవెన్యూ. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. 90% కన్ఫ్యూజ్ చేసే టాపిక్ ఏంటంటే ఇదే, లోన్స్, ఇంట్రెస్ట్ అంటాడు. లోన్ అనగానే మీరు ఫస్ట్ ఏంటంటే రెవెన్యూ ఫస్ట్ ఓటు కొట్టేయండి 2 ఆప్షన్స్లో, క్యాపిటల్లోకి వెళ్ళిపోవాలి. ఇంట్రెస్ట్ అనగానే వడ్డీలు కాబట్టి మనకు క్యాపిటల్కి సంబంధం రెవెన్యూలోకి రావాలన్నమాట. కొంచెం అర్థం చేసుకోవాలి ఇవి 2. తర్వాత ఏంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇప్పుడు ఏదైనా రోడ్స్కి, రైల్వేస్కి ఇదంతా వచ్చిన డబ్బుని నువ్వు పెడతావు, ఎందుకంటే నీకు మళ్ళీ తిరిగి డబ్బులు వస్తాయి, అంటే డబ్బులు పరంగా అనమాట. రోడ్డుకి, రైల్వేస్కి, నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్కి, ఇవన్నీ ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ షేర్ చేసినా ఇవన్నీ నీకు తిరిగి డబ్బులు వస్తాయి మళ్ళీ నీకు. నెక్స్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే చెప్పే కదా మీకు. నెక్స్ట్ ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయిపోయింది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూద్దాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ మనకు వచ్చిన డబ్బుల్ని ఎట్లా, దీంట్లో అసెట్లకి లయబిలిటీ సంబంధం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే డిఫెన్స్కి డబ్బులు కట్టేది కానీ, పెన్షన్లకు కానీ, నెక్స్ట్ శాలరీస్కి కానీ, ఫీజులకు కానీ, ఇట్లా ఏంటంటే నీ డబ్బులన్నీ నువ్వు ఏంటంటే సబ్సిడీస్కి కానీ ఇస్తావు. ఇవన్నీ ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. ఒకసారి మీరు మళ్ళీ చూడండి వీడియో, ఇంకా చాలా క్లారిటీ వస్తుంది.
ఫస్ట్ రెండు బండ గుర్తులు ఏంటంటే రిసిప్ట్స్ అంటే మనకు డబ్బులు వచ్చేది, ఎక్స్పెండిచర్ అంటే మన డబ్బులు పోయేది, ఇది మటు గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ ఏంటంటే క్యాపిటల్ అనగానే లోన్స్ అని వెళ్ళిపోవాలా, ఇంట్రెస్ట్ అనగానే దీంట్లోకి వచ్చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.